హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ సండే కదా, సో ఎక్కువ టైం తీసుకోకుండా చాలా సింపుల్ అండ్ టేస్టీగా అయ్యే విధంగా చికెన్ ఫ్రై చేసుకుందామండి. ఇది బగారా రైస్ లోకి చాలా బాగుంటుంది. అందులోకి కాంబినేషన్ గా చారు కూడా వేసుకొని తింటే సూపర్ గా ఉంటుందండి. డెఫినెట్ గా ట్రై చేయండి ఈ రెసిపీ ఒకసారి. సో ఇక్కడ ఈ రెసిపీ కోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించుకొని పెట్టుకున్నాము. తర్వాత అందులోకి కొంచెం ఆయిల్ బాగానే పడుతుంది ఇందులోకి. తర్వాత దాల్చిన చెక్క, కొన్ని లవంగాయలు, ఈ 3 వేసిన తర్వాత ఇందులోకి మనం నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ అండి అది యాడ్ చేసుకొని, కొంచెం పసుపు అండ్ టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనం 1 kg ఆఫ్ చికెన్ వరకు తీసుకున్నాము. 1.5 వరకు వస్తుంది ఇంచుమించుగా. సో ఇది ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం సేపు మూత పెట్టుకొని మనం మగ్గనిద్దాము. ఇలా చూపిస్తున్న విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా తక్కువ టైంలో అయిపోయే విధంగా ఉంటుందండి. అస్సలు మిస్ కావద్దు. ఇది ఉడికే లోపల మనం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, జీరా పౌడర్ అండ్ ధనియాల పౌడర్, తర్వాత కొత్తిమీర, పుదీనా, ఈ 2 యాడ్ చేసుకున్న తర్వాత గ్రీన్ చిల్లీస్ ఉంటాయి కదా, అవి యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాము. ఇది ఒక ఫైన్ పేస్ట్ ఆర్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది ఇలా పేస్ట్ లాగా వచ్చింది కదా, ఇప్పుడు ఇందులోకి బాదంవి సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా, అవి యాడ్ చేసుకుంటున్నాం. బాదం ప్లేస్ లో కాజు అన్న యాడ్ చేసుకోవచ్చు. సో ఇది ఇలా బాదంని కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది గ్రైండ్ చేసుకునే లోపల మనం చికెన్ ఒకసారి ఉడికే ఉంటుంది, మూత తీసుకొని ఇప్పుడు కలుపుకుందామండి. ఈ స్టేజ్ లో ఉడుకుతున్నప్పుడు మనం ఇందులోకి కారం, ఇంకా కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదండి బాదం మిక్చర్, అది యాడ్ చేసుకుంటున్నాము. తర్వాత బటర్ అండ్ గ్రీన్ చిల్లీస్ కూడా తర్వాత యాడ్ చేసుకున్నాము, కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం. అట్లా ఈ బాదం పుదీనా పేస్ట్ ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేదాకా మొత్తం బాగా కలుపుకోవాలండి. ఒక 2-3 నిమిషాలు అలా కుక్ చేసుకోవాలి దీన్ని స్టవ్ మీద. అండ్ చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ అంటూ మనం బిఫోర్ చాలా రెసిపీస్ ఇలా చికెన్ కి సంబంధించినవి, ఫిష్ కి సంబంధించినవి, ప్రాన్స్ అని ఆల్రెడీ అప్లోడ్ చేసామండి. కొన్ని లింక్స్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాము. ఎవరికన్నా అవి ట్రై చేయాలంటే ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఏమైనా డిఫరెంట్ వంటకాలు కావాలి అన్నా కూడా కింద కమెంట్ చేయండి, మేము డెఫినెట్ గా ట్రై చేసి మీకు అప్లోడ్ చేస్తాము. దీనిలో కాంబినేషన్ గా మనం పెట్టుకుంది టమాటో రసం అండ్ బగారా రైస్ అండి. 3 కలుపుకొని తింటే చాలా బాగుంది. ఇది డెఫినెట్ గా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇది ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుంటున్నాము. ఇవి స్లైస్ చేసుకొని పెట్టుకున్నాము. తర్వాత కరివేపాకు, బటర్, తర్వాత ఇందులోకి చికెన్ మసాలా అండి టేస్ట్ కోసము. తర్వాత కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడర్, జస్ట్ కలర్ కోసం మాత్రమే అండి. ఇలా కలర్ గా ఉంటే పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు కదా, సో దానికోసం మనం కాశ్మీరీ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాము. లేదండి అవసరం లేదు నార్మల్ గా అయితే. సో ఇవిలా ఈ స్పైసెస్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసిలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కంపారిటివ్ గా చాలా తక్కువ టైంలో అయిపోతుందండి. 10-15 మినిట్స్ అంతే, ఎక్కువ టైం కూడా తీసుకోదు. ఇంకా లాస్ట్ లో మనం నిమ్మకాయ పిండుకుంటున్నాము. ఒక ఫుల్ నిమ్మకాయ ఇలా పిండుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి వేడి మొత్తం పీల్చుకున్న తర్వాత గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే యమ్మీ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. చూసారా, చాలా సింపుల్ గా ఎక్కువ టైం తీసుకోకుండా ప్రిపేర్ చేసుకున్నాము. లాస్ట్ లో కసూరి మేతి యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. డెఫినెట్ గా లాస్ట్ లో జనరల్ గా కొరియాండర్ యాడ్ చేసుకుంటారు, బట్ కసూరి మేతితో గార్నిష్ చేసుకోండి, టేస్ట్ బాగుంటది. ఇలా 2-3 సార్లు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత గిన్నెలోకి సర్వ్ చేసేసుకుందామండి. చూసారా, చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకున్నాము. ఇంకా మీకు ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో మా కింద కమెంట్ సెక్షన్ లో తెలపండి, మేము అవి చేసి మీకు అప్లోడ్ చేస్తాము. చాలా సింపుల్ అండ్ టేస్టీగా తక్కువ టైంలోనే చేసి చూపిస్తామండి, అందరికీ హెల్ప్ అయ్యే విధంగానే. సో ఇక్కడ టమాటో రసం, బగారా రైస్, మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ ఫ్రై, ఈ 3 కాంబినేషన్ పెట్టుకొని తింటే చాలా బాగుండింది. ఇప్పుడు మీకు చెప్తుంటేనే మౌత్ వాటర్ వస్తుంది. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా, ఎప్పుడన్నా వెరైటీ అయినా తినాలి అని అనిపించినప్పుడు ఈ 3 కాంబినేషన్ లో ఒకసారి చేసి పెట్టండి. ఇక కొంచెం బగారా రైస్ తీసుకొని చికెన్ ని కలుపుకొని ఫస్ట్ తింటే సూపర్ ఉంటది. తర్వాత దాన్ని కొంచెం సాంబార్ వేసుకొని తింటే దాంట్లోనే చాలా బాగుంటది. బగారా రైస్ లో ఈ టమాటో రసం యాడ్ చేసుకొని చిన్న చికెన్ ముక్క, ఈ 3 పెట్టుకొని తింటే నెక్స్ట్ లెవెల్ కాంబినేషన్. అస్సలు మిస్ కావద్దు. చాలా సింపుల్ అండ్ టేస్టీగా అయిపోతుంది ఈ రెసిపీ. ఎప్పుడన్నా వేడివేడిగా ఏమైనా తినాలనిపించినా,
బయట మసాలాస్ తినే కన్నా ఇట్లా ఒక్క 10-15 to 20 మినిట్స్ మనది కాదనుకొని స్పెండ్ చేస్తే ఇంట్లో అక్కడ కొన్న తక్కువ రేట్లు అందరికి ఇష్టమయ్యే విధంగా తినేసేయచ్చు, కమ్మగా కూడా ఉంటుంది. సో అస్సలు మిస్ కావద్దు, మీరు ట్రై చేయండి. రెసిపీ ఒకసారి ట్రై చేస్తే ఎలా ఉందో మాకు కమెంట్ చేయండి. ట్రై చేసి మీ నేబర్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ వీడియోని షేర్ చేయండి. And don't forget to subscribe and please do like, share, comment. Bye bye. Have a great time.